రాష్ట్రంలో ఇటీవల కుక్కల దాడిలో చిన్నారి చనిపోవడం బాధాకరమన్నారు మంత్రి నారాయణ. ఈ నేపథ్యంలో వీధి కుక్కలకు భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టామని, భవిష్యత్తులో కుక్కల మూలంగా ఎవరికీ హాని జరగకుండా జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపడతామని తెలిపారు. తర్వాత డాగ్స్ మొన్న ఈ మధ్య గుంటూరులో ఒక బాబు చనిపోయాడు. చాలా చాలా బాధాకర విషయం. అది నిజంగా కరెక్ట్ కాదు. 2014-19లో దాదాపు 5 లక్షల డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయించాం 1 yearలో. అగ్రెసివ్గా ఫాలో చేసి ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తే, సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనందువల్ల సిఎఫ్ఎంఎస్లో ఉండడం వల్ల నేను కాన్ఫరెన్స్ కూడా తీసుకోవాలా. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్నవి డాగ్స్ స్టెరిలైజేషన్ అది 200 days ప్రోగ్రామ్ పెట్టాం. 200 daysలో కంప్లీట్ చేయాలి. యూ హై ప్రయారిటీ ఫర్ దట్. తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్, డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. అది 4 monthsకో 5 monthsకో 6 monthsకో ఒకసారి దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిందిగా